స్టార్ట్. హరే కృష్ణ మాతాజీ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. ఏం మాతాజీ దొరకలేదా మీకు? వచ్చి మాతాజీ, కానీ మళ్ళీ మన మిస్టేక్ పడతానేమో అనేసి. నేను చెప్తాను చేయండి. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోరూపం భూమిష్టం స్థాపితం స్థాపితం येन భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాన్వితం దేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీ గురు శ్రీగురు వైష్ణవ వైష్ణవాశ్చ శ్రీరూపం సాగ్రజాతం గణరఘునాథం గగనరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం సవధూతం అర్జున సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలిత సహగణలలితా శ్రీ శ్రీ విశాఖాన్వితాం విశాఖాన్వితాంశ్చ హే హే కృష్ణ కృష్ణ కరుణా కరుణా సింధు దీనబంధో దీనబంధు జగత్పతే జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. నమోస్తుతే తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరి హరిప్రియే. ప్రియే నమో విష్ణుపాదాయ పాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత వేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సరస్వతి సరస్వతీ దేవి దేవే గౌరవాణి గౌరవాణి ప్రచారిణి ప్రచారిణి నిర్విశేష నిర్విశేష శూన్యవాది శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. థ్యాంక్ యూ. మూకం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ ఈచ్ అండ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ భగవద్ గీత క్లాస్. हरे कृष्ण माता जी। హరే हरे కృష్ణ. कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण దండవత్ माता ప్రణామం. जी। हरे कृष्ण माता जी। हरे कृष्ण దండవత్ माता जी, ప్రణామం. दंडवत प्रणाम। हरे कृष्ण माता जी। ధన్యవాద్ మాతాజీ. సో ఇవాళ మనము క్లాస్ స్టార్ట్ చేసుకునే ముందు చాలా రోజులు అయిపోయింది, ముకుందమాల స్తోత్రంలో ఒక శ్లోకం చెప్పుకొని తర్వాత స్టార్ట్ చేసుకున్నాం. ఓకే, ఇది ముకుందమాల స్తోత్రంలో 3వ శ్లోకం అన్నమాట. ముకుందమూర్ధ్నా ప్రణిపత్య యాచే భవంతమేకాంతమియంతమర్థం అవిస్మృత స్వచరణారవిందే భవే భవే మే అస్తు భవత్ ప్రసాదాత్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ ముకుంద అంటే భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు అనమాట కులశేఖరాల వారు. ఓ ముకుంద, నీకు నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను, నా కోరికలన్నీ తీర్చమని వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను అని చెప్తున్నారు. అంటే ఆయనకి ఉన్న కోరికలు ఏంటంటే
ముందు భవిష్యత్తులో ఏమేమైతే జన్మలు వస్తాయి చూసారా, ఆ జన్మలన్నింట్లో కూడా నేను నీ పాద సేవనం చేసుకునేటట్టుగా నాకు కోరిక, ఆ కోరికను నువ్వు తీర్చు అని చెప్పేసి చెప్తున్నారు. అప్పుడు కూడా ఏంటిటంటే వేరే జన్మలు వచ్చిన తర్వాత కూడా నేను నిన్ను మర్చిపోకుండా ఉండాలి, నేను ఎప్పుడు నిన్ను మర్చిపోకుండా నీ పాద సేవ చేసుకుంటూ ఉండాలి అని ఆ కోరికట, ఆ కోరికని నేను వెలిబుచ్చుతున్నాను, ఆ కోరిక నాకు నెరవేర్చు అని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారనమాట ముకుంద మాల స్తోత్రంలో కులశేఖర ఆళ్వార్. ఇక్కడ ఏంటంటే మనము ఈ భౌతిక ప్రకృతిలోకి వచ్చేసిన తర్వాత అన్ని మర్చిపోతాం అన్నమాట. ఎందుకంటే అన్ని నావి, ఇది నాది, అది నాది, ఇవి నాకు కావాలి, అవి నాకు కావాలి అని చెప్పేసి వాటన్నిటితోటి ఉండి మనం ఎప్పుడు దీన్నే అహంకారం అంటారు అనమాట. నేను నాది అనే దాన్ని అహంకారం అంటారు. పైగా దాన్నే అజ్ఞానం అని కూడా అంటారు. మనం మాయలో పడిపోయి ఉన్నాం అన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే నెమలి ఏం చేస్తుంది, కాకి ఏం చేస్తుందట, ఆ నెమలిని చూసి ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నారన్నమాట. నెమలి అంత బాగా డాన్స్ చేస్తూ ఉంటుంది కదా, కాకి కనిపిస్తుందిట, నేను ఎందుకు చేయలేను ఇది అని చెప్పేసి నెమలి ఈకలు పెట్టుకుంటుందిట. నెమలి ఈకలు పెట్టుకున్నంత మాత్రాన కాకి నెమలి అయిపోదు. ఎప్పుడైతే మనం భగవంతునికి కరెక్ట్ గా మనం మన శరణాగతి పొంది ఆయన్ని మనం ప్రార్థిస్తూ ఉంటామో అప్పుడే మనం మనకు కావాల్సిన లక్ష్యం ఏదైతే ఉందో భగవంతుని ధామానికి వెళ్ళేది అది వస్తూ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అలాగ చేస్తూ ఉంటేట మనకి 4 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, జన్మ మృత్యు జరా వ్యాధి. ఈ 4గిటి నుంచి మనం తప్పించుకోగలుగుతాము భగవంతుని ఎప్పుడైతే శరణు పొందుతాము అని చెప్పేసి అంటున్నారు. అది చేయడానికి మనం ఏం చేయాలి, భగవంతుడి నామాన్ని మనం జపిస్తూ ఉండాలన్నమాట. అది కులశేఖర ఆళ్వారు ఇది చెప్తున్నారు. సో బ్యూటిఫుల్ శ్లోక యాక్చువల్ గా ఉత్తర్వంగానే ఎందుకునో చెప్పాలనిపించింది, చాలా రోజులు అయిపోయింది. మన భాగవతం క్లాస్ లో చెప్పలేదు, ఎక్కడే చెప్పలేదు, అందుకని మీ అందరితో కొంచెం షేర్ చేసుకోవాలని షేర్ చేసుకో. ఓకే? సో నిన్న మనం యావానార్థ ఇది చదువుకుంటున్నాం కదా, త్రైగుణ్య విషయ వేద అది చదువుకున్నాము. త్రైగుణ్య విషయ వేద ఇది ఒక్కసారి రివైజ్ చేసుకొని వెళ్దాం. ఇక్కడ ఏంటంటే త్రైగుణ్య విషయ వేద అంటే వేదాలన్నిటిలో కూడా ఆ త్రిగుణాల గురించి వాటన్నిటి గురించి వివరించి ఉన్నారు కదా. కాబట్టి అర్జున నువ్వు ఆ త్రిగుణాలకి అతీతుడుగా ఉండమని, అంటే సత్వగుణ రజో తమో గుణాల్లో కాకుండా వాటికి అతీతంగా ఉండాలి, అంటే శుద్ధ సత్వగుణంలో ఉండమని చెప్తున్నారు. అలా ఉన్నప్పుడు ఏంటంటే సుఖము దుఃఖము జయము అపజయము అలాంటివన్నీ ఉంటాయి చూసాక, అవన్నీ ఉండకుండా ఉంటాయి కాబట్టి అలా ఉండు అని చెప్పేసి అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఈ శ్లోకం నిన్న మనం చదువుకున్నాము, ఇది కూడా స్టార్ట్ చేసాము. యావనర్థ ఉదా చదివాం కదా, ఇది కూడా స్టార్ట్ చేసి వదిలిపెట్టినట్టున్నాం. చదివేవండి. ఆ, యావనర్థ మొత్తం చదివామా మాతాజీ, చదవలేదు కదా? జస్ట్ చదవలేదు. బిగిన్ చేశారు మాతాజీ, అది డౌట్ అడిగేటప్పటికి అక్కడే సరిపోయింది. అవును. తాత్పర్యం యావ చెప్పలేదు. అవును. యావానర్థ ఉదాపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యావానార్థ ఉదాపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. హరే కృష్ణ. వనార్ధ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యావానార్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. హరే కృష్ణ మాతాజీ. కృష్ణ. యావానర్థ ఉదాపాని సర్వత్ర సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. యావానార్థ ఉదాపానే సర్వతం సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణ్యస్య విజానతః. హరే హరే కృష్ణ బోల్. మాతాజీ. హరే కృష్ణ. యావానర్ధ ఉదాపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు దేవేషు బ్రాహ్మణస్య విజానతః. హరే హరే కృష్ణ. బోల్. ఇంకెవరన్నా హరే చూసారా? కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యావానర్ధవదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. హరే కృష్ణ.
ఇంకెవరన్నా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యావానర్థ ఉదాపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యావానర్థ ఉదాపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణ్యస్య విజానతః. హరే కృష్ణ. అయిపోయిందా? లలిత మాతాజీ చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. చదవండి. యావానర్థ ఉదపానే సర్వదా సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. హరే కృష్ణ. సో ఎవరైనా ట్రాన్స్లేషన్ చదవండి, అనువాదం చదవండి. చదవచ్చా మాతాజీ? నేను చదవండి చదవండి. చిన్న నూతి వలన కలుగు ప్రయోజనములన్నీయు శీఘ్రమే పెద్ద జలాశయం నందలి జలముచే సిద్ధించినట్లు వేదముల సమస్త ప్రయోజనములు వాని అంతరార్థమును గ్రహించిన వానికి సిద్ధించుచున్నది. హరే కృష్ణ. ఇక్కడ ఏమంటున్నారంటే, ఒక చిన్న నూతి ఉందనుకోండి, ఆ నూతిలోంచి వచ్చే నీళ్లతోటి మనం బట్టలు ఉతుక్కోవచ్చు, తాగొచ్చు, అన్ని రకాల కార్యక్రమాలన్నీ దాంతోటి మనం చేసుకోవచ్చు కదా. అలాంటప్పుడు అన్ని దాని నుంచి వస్తున్నప్పుడు హరే కృష్ణ. అది ఎలా ఎలా ఉంటుందటంటే, ఒక పెద్ద జలాశయంలోంచి మనం చేస్తున్నప్పుడు అలాగే అన్ని పనులు చేసుకోవచ్చు. అలాంటప్పుడు చిన్నదాంతో అవుతున్నప్పుడు పెద్ద దాంతో అవసరం లేదు కదా. అది అన్నమాట. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, వేదాలన్నిటిలో వేటి గురించి చెప్తూ ఉన్నారు. అయితే వాటి గురించి చెప్తూ ఉన్నవన్నీ కూడా ఏంటంటే కొంచెం భౌతికంగా కూడా ఉంటాయి అన్నమాట. మనం ధర్మ అర్థ కామ్య మోక్షాలన్నిటి కోసం మనం చేస్తూ ఉంటాం కదా, వాటి గురించి అన్నిటి కూడా అందులో చెప్తూ ఉంటారు. హరే అయితే రామ హరే రామ రామ హరే కృష్ణ. హరే సో కృష్ణ. ఇలా ఈ యజ్ఞాలు చేయడము అవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా. కర్మకాండాలు చేస్తూ ఉంటారు, యజ్ఞాలు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా వేదాల్లో వివరింపబడి ఉన్నాయన్నమాట. అయితే ఇవి ఏంటంటే మనకి ధర్మము, అర్థము, కామము, మోక్షం వీటన్నిటి గురించి మనం చేసుకోవడానికి ఉంటుంది. ధర్మం అంటే ఏంటంటే, మనం కొన్ని పుణ్య కార్యాలు చేస్తూ ఉంటాం కదా. నాకు ఇది చేస్తే అంటే అన్నదానం చేస్తే మంచిది అవుతుంది, లేకపోతే ఎవరికన్నా బట్టలు ఇస్తే మంచిది అవుతుంది, డబ్బులు దానం చేస్తే మంచిది అవుతుంది. మనం అన్ని చెప్తూ ఉంటాం కదా, ఈ మంత్ లో కొన్ని ఇట్లా చేయండి, ఎండాకాలంలో గొడుగులు ఇవ్వండి, చలికాలంలో చలిగా వేస్తున్న వాళ్ళకి కొంచెం ఇవి ఇస్తూ అలాంటి పుణ్యకార్యాలన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకు చేస్తూ ఉంటాం? మనకి మంచిది అవుతుంది అని చెప్పారు కాబట్టి మనం చేస్తూ ఉంటాం అన్నమాట. అలా చేస్తూ ఉంటాం. తర్వాత ఏంటంటే అర్థ, అంటే మనం చేసేవి వాటికి కూడా ఏంటంటే, మనం డబ్బు సంపాదన కావాలని, లక్ష్మి మనకి రావాలి అని చెప్పేసి మనం చేస్తూ ఉంటాం. తర్వాత ఇంకా కొన్ని ఏం చేస్తామంటే, ధర్మ అర్థ కామ మన కోరికలు తీర్చుకోవడానికి కూడా ఈ యజ్ఞాలు లాంటివి అలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఈ పుణ్యకార్యాలు చేసేవి కూడా అందుకనే చేస్తూ ఉంటాం కదా. మన ఇంట్లో మంచిగా ఉండాలి, పిల్లలు మంచిగా ఉండాలి, మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళు మంచిగా ఉండాలి, ఫ్యామిలీ మంచిగా ఉండాలి, అట్లా అనుకొని చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ చేస్తూ ఉన్న తర్వాత ఒక ఏజ్ వచ్చేస్తుంది మనకి, ఒక 60-65 ఇయర్స్ వచ్చేస్తాయి అనుకోండి, మనకి మోక్షం పొందాలి అనుకుంటాం. అప్పుడు మనం ఏమనుకుంటాం? నేను ఇన్ని పుణ్యకార్యాలు చేసామే అనుకుంటాం. అసలు చెయ్యవలసిన కార్యం ఏంటంటే, నువ్వు భగవంతుడికి శరణు పొందడం అన్నమాట. ఆయనకి చెయ్యాలి. ఆయనకి చెయ్యకుండా మనం మిగతావన్నీ చేసాం. ఇప్పుడు ఇది కరెక్ట్ గా ఎట్లా అవుతుంది అంటే, మనం ఎవరికన్నా అన్నదానం చేసాం అనుకోండి, అది భగవంతుడికి నైవేద్యం పెట్టి ప్రస్తే ప్రసాదం అవుతుంది. లేదు మనమంతట మామూలుగా వండి పెట్టేసాం అనుకోండి, దాని ఫలితం మనకి ఉండదన్నమాట. ఆ కర్మ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఏదైతే మనం కర్మ చేసేది భగవంతుని పేరుతోటి, భగవంతుణ్ణి మనం మధ్యలో పెట్టుకొని మనం చేస్తూ ఉంటామో ఆయన ద్వారా అన్నమాట. అలా చేసేవన్నీ కూడా కర్మలకి దారి తీయవు అని చెప్తున్నారు అనమాట. కాబట్టి ఏంటంటే ఆ ఇలాంటి పుణ్యకార్యాలు ఇవన్నీ చేస్తూ ఉంటాము అని. అయితే ఒక భక్తుడు అనే వాళ్ళకి ఇవన్నిటికీ అవసరం లేదనమాట. నిన్న కూడా మనం చెప్పుకున్నాం కదా, భాగవతంలో ఉంటుంది ధర్మ, ఇక్కడే చెప్పానా, ధర్మ పురోగీత కైతవోత్తర పరము అని. అంటే భాగవతం ఏం చెప్తుందట, ఈ ధర్మ అర్థ కామ మోక్షాలు ఏవైతే ఉన్నాయో చతుర్విధ ఫల పురుషార్థాలు, వీటన్నిటికీ అసలు భాగవతంలో తావు లేదనమాట. భాగవతం ఏంటంటే స్వయంగా భగవానుడే, ఆయన శరీర భాగాలు అని మనం తెలుసు, మనకి చెప్పుకున్నామా ఎప్పుడన్నా? చెప్పుకోలేదు కదా. ఆయన శరీర భాగాలన్నమాట ఈ భాగవతం 12 క్యాంటోస్ కూడా. కాబట్టి ఏంటంటే
అందులో ఏముంటాయట? పంచమ పురుషార్థమైన భగవంతుడి గురించి మనము తెలుసుకోవాలి. ఆయన భక్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆయన గురించి తెలుసుకొని వాళ్ళు ఎలా భక్తి చేశారో చూసి మనం నేర్చుకోవాలనేది భాగవతంలో ఉంది. కాబట్టి ఈ ధర్మ అర్థ కామ్య మోక్షాలకు అసలు బాబు తావే లేదన్నమాట. మంచిగా అక్కడ పెట్టు అవతల ఎన్నొస్తుందో సారీ వి- వినిపించట్లేదా నేను చెప్పేది? వినిపిస్తుందా? సారీ మాతాజీ వినిపిస్తుంది. ఆ వీటన్నిటికీ ఈ నాలుగిటికి తావు లేదనమాట. ఈ చతుర్విధ పురుషార్థాలన్నిటికీ అవి ఉంటే ఏంటంటే మనం కర్మకాండాలు చేసుకోవడము, కొన్ని నోములు వ్రతాలు అలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా. అప్పుడు చేసేటప్పుడు ఏంటంటే నాకు ఇది కావాలి అని మనం చేస్తాం, అది కోరిక ఉంటుంది, కానీ అవన్నీ టెంపరీగా ఉంటాయి. కానీ భగవంతుణ్ణి మనం ఎప్పుడైతే పూజిస్తామో, ఆయన శరణు పొందుతామో, ఆయన నామాన్ని పలుకుతూ ఉంటామో అది పర్మనెంట్ సొల్యూషన్ అన్నమాట. అది దీని గురించే ఇక్కడ చెప్తున్నారు. ఇంత చిన్నది అంటే భగవంతుని దగ్గర ఆయన నామము మనం జపం చేస్తూ ఉంటే వచ్చే ఫలితమే మనం ఈ చిన్న చిన్న కర్మకాండాల ద్వారా వస్తుంది కదా. అలాంటప్పుడు అవన్నీ ఎందుకు? అవి టెంపరీ. వాటన్నిటి నుంచి ఎందుకు? వేదాల్లో వాటన్నిటిలో చెప్పిన వాటి గురించి మనం ఎందుకు పట్టించుకోవాలి? స్ట్రైట్ అవే చిన్న చిన్న అంటే బావిలో ఉన్న నీళ్లతోటే మన కార్యాలన్నీ తీరిపోతున్నప్పుడు మనం ఆ పెద్ద సరస్సు దగ్గరికి నది దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. అవునా కదా? అర్థమైందా ఇప్పుడు? ఎస్ ఆర్ నో? ఎస్ మాత. ఎస్ మాతాజీ. అంటే మీరు అంత చెప్పింది అర్థమైంది కానీ అంటే ఇప్పుడు మనం మంచి పనులు చెయ్యొద్దనా లేకపోతే ఇంకొకరికి సాయం చెయ్యొద్దనా? కరెక్ట్ కరెక్ట్. నేనేం చెప్పాను? మీరు అన్నదానం చెయ్యండి, కానీ భగవంతుడికి ఆఫర్ చేసి చెయ్యండి. సరేనా? అన్నదానం ఫలితం చెయ్యండి. కోసం ఆశించకుండా చేయాలి కదండి. ఫలితం కోసం అంటే ఇప్పుడు నేను అన్నదానం చేస్తే నాకు ఏదో కోరిక తీరాలి అన్నట్టుగా ఉండకూడదు అనమాట. పైగా ఏంటంటే మనం భగవంతుణ్ణి సెంటర్ గా చేసుకొని చేయాలి ఏదైనా. ఇప్పుడు మనం చేస్తున్నాము, ఇదిగో నేను వాళ్ళకి బట్టలు పంచిపెట్టాను, అనాథ పిల్లలకి అన్నం పెట్టాను, బట్టలు పంచిపెట్టాను అంటే నాకేదో మంచి జరుగుతుందని నేను పెట్టడం కాదనమాట. సరేనా? పాపం నిజంగానే వాళ్ళకి లేదు కాబట్టి కృష్ణుడి పేరు మీద మనం వాళ్ళకి దానం చేస్తున్నట్టు. అన్నదానం కూడా అట్లాగే అన్నమాట. భగవంతుడికి ఆఫర్ చేసి మీరు ఎలాగో వండుతారు కదా, దాన్ని ఆఫర్ చేసి ఆ ప్రసాదాన్ని వితరణ చేయాలంటే అందరికి పంచి పెట్టాలన్నమాట. అర్థమైందా? చెయ్యాలి, పనులు చెయ్యాలి, కానీ సుప్రీం పర్సనాలిటీ ఎవరైతే ఉన్నారో, దేవాది దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా చేయాలన్నమాట. సరేనా? ఓకే. నిన్న నేను ఒక లెక్చర్ వింటూ ఉన్నాను. మనకి 4 ఇవి ఉన్నాయి కదా, వర్ణాలు ఉన్నాయి కదా. ఎవరు? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య శూద్ర. శూద్ర. నలుగురు ఉన్నారు కదా. ఈ నలుగురు తెలుసా సమాజానికి అన్ని రకాలుగా సేవలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ బ్రాహ్మణులు అనే వాళ్ళు ఏం చేస్తారంటే క్షత్రియులకి వాళ్ళని పరిపాలన ఎలా చెయ్యాలి అవన్నీ వీళ్ళకి చెప్తూ ఉంటారన్నమాట. సో వీళ్ళకి చెప్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు రాజుల్లాగా ఉంటూ వీళ్ళు అన్ని చేస్తూ రాజ ఋషిలాగా ఉండాలి. ఎవరు మనకి తెలిసిన రాజర్షి ఎవరో ఉన్నారు కదా, జనక మహారాజ్. జనక మహారాజు. సో అట్లా ఉండాలన్నమాట. పరిపాలన అలా చేయాలి. అందరినీ తన సంతానంలాగా ఉండాలి. ఒకళ్ళని తక్కువ ఒకళ్ళని ఎక్కువ చూసుకోకూడదు. అలాగే యుద్ధ వ్యూహాలు అవి చేసేటప్పుడు కూడా ఈ బ్రాహ్మణులు ఉన్నారు చూసారా, వీళ్ళు తెలివి గల వాళ్ళు అంటారనమాట. ఆ సమాజంలో వీళ్ళు బ్రెయిన్ అంటారనమాట. సో వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు తీసుకుంటారు. అయితే వీళ్ళ జీవితం ఎలా గడుస్తుంది అంటే వాళ్ళు చారిటీ అంటే వాళ్ళు మనం చేసిన దానికి వాళ్ళు ఏమైనా సంతృప్తితోటి ఇస్తూ ఉంటారు చూసారా, వాటి ద్వారా వాళ్ళ జీవితం గడుస్తూ ఉంటుంది. ఎవరికి? బ్రాహ్మణులకి. అంతేగాని ఈ రాజు దగ్గర ఉండి వాళ్ళు చెప్తున్నారు కదా ఆలోచనలు ఇవి చెప్తున్నారు కదా అని వాళ్ళు నెల నెల శాలరీ తీసుకోరు. సరేనా? అక్కడ ఉండే భటులు వాళ్ళు అందరు తీసుకున్నట్టుగా ఈ బ్రాహ్మణులు చారిటీ తీసుకోరు, శాలరీ తీసుకోరు అనమాట. సో ఈ బ్రాహ్మణులు చారిటీ తీసుకుంటారు క్షత్రియుల దగ్గర నుంచి. అలా అని క్షత్రియులు వీళ్ళలాగా చారిటీ తీసుకుంటారా? తీసుకోరు. వాళ్ళు ఏం చేస్తారు, అందరి దగ్గర నుంచి ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తారు. సరేనా? పన్ను వసూలు చేస్తారు. పన్ను వసూలు చేసి తమ రాజ్యానికి కావాల్సినవన్నీ సౌకర్యాలన్నీ చేస్తూ మిగతావన్నీ చేస్తూ ఉంటారు రాజులు అంటే క్షత్రియులు. సరేనా? వీళ్ళు చారిటీ తీసుకోరు, వీళ్ళు ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తారు. అయితే ఇక్కడ లాస్ట్ కొద్దాం శూద్రులు. వీళ్ళకి డబ్బులు ఇస్తే తగలబెడతారు, తాగుడారు, తందనాలు ఆడతారు, సిగరెట్ స్మోకింగ్లు ఇవి అవి అన్ని చేసి డబ్బులు నాశనం చేస్తారు.
కాబట్టి వాళ్ళకి కావాల్సింది ఏంటి? వాళ్ళకి అన్నం కావాలంటే అన్నం తీసుకొచ్చి ఇవ్వండి, బట్టలు కావాలి అంటే బట్టలు తీసుకొచ్చి ఇవ్వండి, లేదు అంటే ఇంకేమన్నా కావాలి, దెబ్బలు తగిలినాయి ఇది అంటే తీసుకెళ్లి మందులు కొనియండి. సో అట్లా చేయండి. వీళ్ళకి డబ్బులు ఇస్తే వీళ్ళకి డబ్బులు చూసేటప్పటికి వీళ్ళు నిలవలేరు అనమాట. వీళ్ళు అనవసరమైన పిచ్చి పిచ్చి వాటి కోసం ఖర్చు పెడతారు. అది ఏంటంటే ఈ గంజాయి తాగడము ఇవి అవి వాటి కోసం ఖర్చు పెడతారు. కాబట్టి వీళ్ళకి ఏం చేయాలట? మన డొనేషన్ గా ఏమేమి ఇస్తాము అంటే వస్తువుల్లాగా ఇవ్వాలి అని. ఈ మధ్యలో ఉన్నారు చూసారా, వైశ్యులు ఉన్నారు చూసారా, వీళ్ళు ఏం చేస్తారట? బ్రాహ్మణులకి చారిటీ ఇవ్వాలి, రాజులకి క్షత్రియులకి ట్యాక్సులు కట్టాలి, అలాగే వీళ్ళకి ఈ శూద్రులకి వాళ్ళకి కావాల్సిన అంటే అన్నం కావాలంటే అన్నము, ఆకలి వేస్తుందని వచ్చిన వాళ్ళకి అన్నం ఇవ్వండి, లేకపోతే ఏదైనా షెల్టర్ ఇది అని అంటే కొంచెం ఏమైనా వీలైతే మీకు షెల్టర్ అక్కడ ఏదైనా ఆశ్రమం కానీ ఏదైనా ఉందనుకోండి అక్కడ చూపించండి, లేకపోతే ఆ కట్టుకోవడానికి సామాన్లు ఇవ్వండి, ఒక గుడిసె కట్టుకోవడానికి సామాన్లు ఇవ్వండి, అంతేగాని డబ్బులు ఇచ్చేసేసి మీరు కొనుక్కో అని చెప్పి పట్టద్దుట. సో ఈ వైశ్యులు అనేవాళ్ళు వాళ్ళు బిజినెస్ చేస్తుంటారు కదా, అందుకని ఇలా 3 ఇవ్వాలట. కాబట్టి ఇది మనం ఎందుకు చెప్పుకున్నాం ఇక్కడ? ఆ ఏమైనా సరే ఏది చేసినా సరే భగవంతుని దీనిలో చేస్తూ ఉంటే అవి పర్ఫెక్ట్ గా అవుతాయని. ఇప్పుడు మీరే చూడండి, మనము ఆ సిగ్నల్స్ దగ్గర అక్కడ ఆడుకునే వాళ్ళందరూ వస్తూ ఉంటారు కదా, అసలు చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొని వస్తారు, వాళ్ళేమో ముసలోళ్ళలాగా ఉంటారు, మా పిల్లలు అని చెప్తారు, అసలు నిజంగానే వాళ్ళ పిల్లలా అని నమ్మాలనిపించదు. పిల్లకి పాలు పట్టాలి పాలు పట్టాలి అని అంటారు కదా, మనం ఒక పాల ప్యాకెట్ కొనిచ్చామనుకోండి, వాళ్ళు దాంతో సంతృప్తి చెంది వెళ్ళిపోరు, కానీ వాళ్ళకి పాల ప్యాకెట్ అవసరంలా, డబ్బులే కావాలన్నమాట. ఒకసారి నేను ఇట్లాగే ఏంటంటే ఆ ఇక్కడ సికింద్రాబాద్ లో వినాయకుడి గుడి దగ్గరక అక్కడ వాళ్ళందరూ ఏదో మా ఫ్రెండ్ వాళ్ళు ఎవరో లడ్డూలు కొని డిస్ట్రిబ్యూట్ చేద్దాము టెంపుల్ లో అంటే సరే అని పక్కన ఉన్న స్వీట్ షాప్ కి వెళ్ళి తీసుకుంటుంటే ఆ పిల్ల వచ్చింది, అమ్మ ఆకలేస్తుంది ఆకలేస్తుంది అంటే నేనేమన్నా అంటే సరే బ్రెడ్ ప్యాకెట్ కొనిద్దామని చెప్పి బ్రెడ్ ప్యాకెట్ ఇచ్చి ఆ అబ్బాయి ఇవ్వమంటే అది తీసుకోదమ్మా నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అన్నాడు వాడు. ఫోన్లో ఆకలేస్తుంది అంటుంది కదా పొద్దున్నే అని చెప్పేసి బ్రెడ్ ప్యాకెట్ ఇస్తే వద్దు వద్దుట, అందులో అక్కడ కాస్ట్లీ స్వీట్ ఒకటి ఉందన్నమాట, అది కిలో 800 900 ఉంది, అంటే 6-7 సంవత్సరాల క్రితం. అది చాలా కాస్ట్లీ స్వీట్ అన్నమాట, అది కావాలట అమ్మాయికి. అది కూడా నేను అన్నాను ఒక ఒక పీస్ అంటే ఏంటమ్మా చెప్తున్నావు, ఒక్క పీసే 78-100 రూపాయల దాకా ఉంది ఒక్కొక్కటి పీసు, దానికి ఇవ్వడం ఏంటన్నాడు షాప్ వాడు. సరే ఆ అమ్మాయి అంటుంది అది ఇస్తే ఇవ్వమంటుంది, ఇక వెనకాల వెళ్తూ చున్ని పట్టుకొని లాగుతూనే ఉంది అది ఇవ్వమని, అది కొనిచ్చమని. అసలు నిజంగా ఎంత అనిపించింది. తర్వాత కూర్చొని మళ్ళీ మేము రోడ్ క్రాస్ చేసేసి రైల్వే స్టేషన్ వైపుకి వెళ్ళాము, అక్కడ మా చుట్టాల వాళ్ళు ఎక్కించడానికి. చూసేప్పటికి అది కూర్చొని చక్కగా టేబుల్ మీద కూర్చొని మసాలా దోశ వేయించుకొని తింటుంది. నేను అనుకున్నా ఇది ఏంట్రా బాబు ఇట్లాగుంది, అసలు ఇండియాలో ఇట్లా ఉందని చెప్పి నాకు అప్పుడు అనిపించింది అనమాట. సో కాబట్టి మనము ఏమన్నా ఇవ్వాలి అంటే అదేం లేదనమాట, డబ్బులు ఇస్తే వాళ్ళు అలాగా ఉంటూ ఉంటారు. సో కాబట్టి ఏదైనా సరే మనం డొనేషన్స్ అనేవి ఎట్లా ఇస్తాం అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇందాక మాతాజీ చెప్పినట్టుగా ఆ దేశ కాల పాత్ర చూడాలి ఎప్పుడన్నా మనం డొనేషన్ ఇచ్చేప్పుడు. భగవద్గీతలో కూడా 17th చాప్టర్ లో ఉంది, సత్వగుణంలో మనం ఎట్లాగా, రజోగుణంలో తమో గుణంలో ఎలాగా డొనేషన్స్ చేయాలి, ఎవరెవరికి చేయాలి, ఎలా చేయాలి అనే విషయాలు కూడా మనకు అందులో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనము ఎవరికన్నా ఏమన్నా అన్నదానము అవి చేస్తున్నాం అనుకోండి, మంచి కార్యాలు అని అనుకుంటాం కదా మనం, కానీ దాని మూలంగా వాళ్ళు తప్పుడు పనులు చేస్తూ ఉంటే కనుక ఆ పాపం కూడా మనకి తగులుతుంది, ఆ పాపం మనకి వస్తుంది అనమాట. కాబట్టి మనం ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని చెయ్యాలి అంటారు. నిజంగానే బట్టలు లేకుండా పాపం బాధపడుతున్నారు అనుకోండి, అలాంటి వాళ్ళకి ఇవ్వండి. మీరు అలాగా మేము డిసైడ్ చేసుకోలేకపోతున్నాము ఏమి అన్నారు అనుకోండి, హ్యాపీగా తీసుకెళ్లి గుడిలో ఇవ్వండి. కృష్ణ టెంపుల్లో మనం ఆబిడ్స్ టెంపుల్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, తీసుకోని అన్ని సంస్థలన్నీ ఉన్నాయి, వాటికి ఇచ్చారనుకోండి. ఇప్పుడు మళ్ళీ జన్మాష్టమి వస్తుంది, జన్మాష్టమి సెలబ్రేషన్స్ ఎంత బాగా చేస్తారు. ఆబిడ్స్ టెంపుల్లో అయితే పొద్దున మేము 6:30కు 7:30కి వెళ్ళి మేము ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేయడానికి అక్కడ నుంచి ఉంటే సాయంత్రం అయ్యేటప్పటికి జీపీ దగ్గర నుంచి అది మొత్తం రోడ్ అంతా క్లోజ్ అయిపోయి అంతమంది జనాలు ఉంటారనమాట. మేము అక్కడ ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేయలేక రోడ్డు మీదకి వచ్చి నుంచి ఉంటాం, రోడ్డు మీదకి వచ్చి నుంచొని పెడుతూ ఉంటాం అనమాట. ఇక మాకు ఓపిక చచ్చిపోతుంటుంది, రాత్రి 8:30-9 అయ్యేటప్పటికి ఓపిక పోతుంది ఇంకా. సో అంతమంది జనాలు అలా వస్తూనే ఉంటారనమాట. సో ఇంతమందికి ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చెయ్యాలి అంటే కావాల్సి వస్తుంది, లక్ష్మి కావాల్సి వస్తుంది. మీకు అట్లా కావాలనుకుంటే ఇలాగా మీ డబ్బులు వాటిల్లో ఖర్చు అవుతాయి కాబట్టి అలా చేయండి. అంతే తప్పించి మీరు వేరేగా మనం సొంతంగా చేసుకున్నా కూడా ఏంటంటే ఏమో ఎవరికి కరెక్ట్ గా వెళ్తుందో, కావాల్సిన వాళ్ళకి వెళ్తుందో తెలియదు, అది వాళ్ళు
ఎలా యూజ్ చేస్తారో కూడా తెలియదు కాబట్టి వాళ్ళు తప్పు రకంగా యూజ్ చేస్తే కనుక ఆ పాపం కూడా మనకి తగులుతూ ఉంటుంది. కాబట్టి మాతాజీ ఇందాక మీరు చెయ్యొద్దా పుణ్యకార్యాలు అన్నారు కదా, చెయ్యండి. చదువుకునే పిల్లలకి పుస్తకాలు ఇస్తా అన్నారు కదా, నిజంగా చదువుకునే పిల్లలకి పుస్తకాలు ఇవ్వండి. ఆ పుస్తకాలు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు తీసుకెళ్లి మా నాన్న అలాగే ఇస్తారు. పాప ఆ పన్నమ్మాయి పిల్లలకి ఇట్లాగా అంటే స్కూల్లో వాళ్ళకి గవర్నమెంట్ స్కూల్లో బుక్స్ ఇస్తారు. ఆ బుక్స్ తీసుకుంటారు, మా నాన్న ఇచ్చిన పుస్తకాలు తీసుకుంటారు, అది ఆ డబ్బులు కమ్మేస్తుంది ఆ పుస్తకాలు తీసుకెళ్ళి. సో అట్లాంటి వాళ్ళకి మీరు అలాగా చెయ్యకండి, సరేనా? చూడండి కరెక్ట్ గా వాళ్ళకి పుస్తకాలు లేవు, పెన్సిళ్ళు లేవు, చదువుకోవడానికి లేదు అంటే ఇవ్వండి. లేదు అంటే ఏదన్నా ఆర్ఫనేజ్ హోమ్ కి ఇవ్వండి తీసుకెళ్ళి. అక్కడ పుస్తకాలు నిజంగానే కావాలా కనుక్కొని తెలుసుకొని ఇవ్వండి. లేదు అంటారా మనకి ఈ దంజాటాలన్నీ వద్దు అనుకుంటే శుభ్రంగా ఏదన్నా ఇస్కాన్ టెంపుల్స్ లో వాటికి డొనేషన్ చేయండి. అవన్నీ భగవంతుడికి చేరుతాయి. వాళ్ళు ఏదో రకంగా దేనికో దానికి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కి గానీ, భగవంతుడికి పూలు కొనడానికి గానీ, అలంకారం చేస్తారు కదా అంత అలంకారానికి గానీ వాటన్నిటికీ ఉంటుంది అనమాట. కాబట్టి అలా చేయండి. అలా చేస్తే కూడా మీకు పుణ్యమే వస్తుంది, సరేనా? కాబట్టి ఇలా ఏంటంటే మనం ఉత్తగా పుణ్యం అనుకొని చేస్తూ ఉంటాం. దాన్ని ఏ రకంగా డొనేట్ చేయాలి, ఏ రకంగా చేయాలి అనే విషయం మనకు తెలియదు అనమాట. కానీ ఇంత చేసిన తర్వాత నేను ఈ మంచి పనులు చేశాను కదా, నాకు మోక్షం వస్తుంది, మోక్షం రావడానికే మనం ఇలా చేస్తూ ఉంటాం కదా. కానీ భక్తుడు అనే వాళ్ళకి లక్ష్యం ఏంటంటే మోక్షం పొందడం కాదనమాట. వాళ్ళు మోక్షం రావాలి కావాలి అని అనుకోరు. వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుడికి తెలుసు ఆయన సేవలో ఉంటారు, ఆయన వాళ్ళ ధామానికి తీసుకెళ్లిపోతారు అన్న సంగతి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఉంటారన్నమాట. ఈ వేదాల్లో వాటన్నిటిలోనూ మన కొన్ని కొన్ని పురాణాల్లో కూడా మనకి తెలుసు కదా, నోములు ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిలో కూడా కొంచెము లౌకికమైన విషయాలు. అంటే మనం పిల్లలు లేరు అంటే ఏ యాగం చేయాలి, సపుత్ర సంతానం కోసం, అలాగా అన్ని కొన్ని కొన్ని ఉన్నాయి కదా. సో అవన్నీ భక్తులకి అలాంటివన్నీ అవసరం లేదనమాట. వాళ్ళకి ఒక్క లక్ష్యం ఏంటంటే భగవంతుని యొక్క నామాన్ని జపించడం, భగవంతునికి సేవ చేయడం, అంతే వాళ్ళ లక్ష్యం అన్నమాట. వాళ్ళు సొంత లాభం కోసం నాకు ఇలా కావాలి అలా కావాలి అని వాళ్ళు ఎప్పుడు కోరికలు కోరుకోరు అనమాట. భక్తి రసామృత సింధు అని రూప గోస్వామి చెప్పారు. అందులో ఏం చెప్తారంటే అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం అనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తి ఉత్తమం అని. అంటే వేరే అభిలాష, అన్య అభిలాషలు ఏమీ లేకుండా అవన్నీ శూన్యం అన్నమాట, వాటివేమీ ఉండవు. వాళ్ళకి ఒక్కటే అభిలాష ఉంటుంది, ఏంటి? భగవంతునికి సేవ చేయాలి, కృష్ణుణ్ణి మెప్పించాలి, ఆయన ఆనందం కోసమే మనం ఏం చేసినా చేయాలి అని ఉంటుంది. అదే నిజమైన భక్తి అని చెప్తారనమాట. కాబట్టి ఇలాగ మనం భక్తి చేస్తూ ఉండాలి అని చెప్తున్నారు. అలాంటప్పుడు ఈ చిన్న దానితోటే మనకు అన్ని తీరిపోతున్నాయి. భగవంతునికి కష్టపడేది ఏం లేదు మనం అందులో. భగవంతుని నామం జపిస్తున్నాము, భగవంతునికి సేవ చేస్తున్నాం, దీంతో అయిపోగా ఆ వేదాలన్నిటితోటి మనకు పని ఏంటి? అవి భక్తులు ఆలోచించుకోరనమాట. అది దీని మీనింగ్. సో ఇక్కడ ఎన్ని పారాగ్రాఫ్లు ఉన్నాయి? 4 ఉన్నట్టున్నాయి. కొంచెం ఒక్కొక్కళ్ళు చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వేద వాజ్మయమునందు కర్మకాండ భాగమున పేర్కొనబడిన యజ్ఞములు మరియు కర్మలను క్రమానుగతమైన ఆత్మానుభూతిని ప్రోత్సహించుట కొరకై నిర్దేశింపబడినవి. ఇక ఆత్మానుభూతి యొక్క ప్రయోజనము భగవద్గీత 15.15 నందు స్పష్టంగా తెలుపబడినది. సమస్తమునకు అధికారుడైన శ్రీకృష్ణ భగవానుని ఎరుగుటయే వేదవాద్యముల గల ముఖ్య ప్రయోజనమని అక్కడ వివరింపబడినది. అనగా శ్రీకృష్ణుని గూర్చి మరియు అతనితో జీవునికి గల నిత్య సంబంధమును గూర్చి అవగాహన చేసుకొనుటయే ఆత్మానుభూతి. ఇంకొకసారి చదువుతాను మాతాజీ సెంటెన్స్. సమస్తముకు అధికారుడైన శ్రీకృష్ణ భగవాన్ని ఎరుగుటయే వేదాధ్యాయములకు గల ముఖ్య ప్రయోజనమని అక్కడ వివరింపబడినది. అనగా శ్రీకృష్ణుని గూర్చి మరియు అతనితో జీవునికి గల నిత్య సంబంధమును గూర్చి అవగాహన చేసుకొనుటయే ఆత్మానుభూతి. శ్రీకృష్ణ భగవాన్తో జీవులకు గల సంబంధం కూడా భగవద్గీత 15.7 నందు వివరింపబడినది. జీవులందరూ శ్రీకృష్ణుని అంశలే కనుకునే జీవునిలో కృష్ణ చైతన్యమును పునరుద్ధరించుటకు వేద విజ్ఞానపు పరిపూర్ణ స్థితి. ఈ విషయము శ్రీమద్ భాగవతము 3rd canto 33.7 నందు ఇట్లు నిర్ధారింపబడినది. అది చదవమంటారా మాతాజీ శ్లోకం? హరే కృష్ణ.
మాతాజీ శ్లోకం కూడా చదవమంటారా? చదవండి మాతాజీ, చదవండి. అహో బత స్వపచోతో గరియాన్ యజ్ఞ హవగ్రే వర్తతే నామ తుభ్యం తే పుస్తపస్తే బహూహ ససుర్నారార్య బ్రహ్మనూచురార్ణమ గుణనంతి ఏతే. హే ప్రభు, నీ పవిత్ర నామ సంకీర్తన చేయువాడు సునక మాంసమును తినుచు చండాలని కుటుంబము వంటి అధమ కుటుంబమున జన్మించినను అతడు అత్యున్నత ఆత్మానుభూతి స్థితి నొందినట్టి వాడే. అట్టి వ్యక్తి వైదిక కర్మకలాపములన్నిటినీ అనగా అన్ని విధములైన యజ్ఞములను తపస్సులను ఆచరించినట్టి వానితో సమానమగును. అతడు సమస్త పుణ్యతీర్థముల్లో స్నానం ఆచరించినట్టి వానితో వేద గ్రంథములను పలుమార్లు అధ్యయనము చేసిన వానితో సమానమగుడును. అట్టి వ్యక్తి ఆర్య కుటుంబమున ఉత్తమోత్తముడుగా పరిగణింపబడిను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే వేదాలన్నిటిలో ఏమున్నాయంటే కర్మకాండ గురించి చెప్తున్నారనమాట. కర్మకాండ అంటే ఈ యజ్ఞాలు యాగాలు అవన్నీ చేస్తూ ఉంటాం కదా, మనం ఒక కోరిక కోసము దానికోసం చేసేవే కర్మకాండలు వాటిని అన్నమాట. సో అలాంటి కర్మల గురించి వాటన్నిటి గురించి ఉన్నాయి. అయితే ఇప్పుడు మనము ఆత్మానుభూతిని పొందాలి అంటే అవన్నీ నిర్దేశించబడ్డాయి అని చెప్పి. అయితే భగవద్గీతలో 15.15 అంటే పురుషోత్తమ యుగంలో చెప్తున్నారు కదా, భగవద్గీతలో ఏం చెప్తారంటే భగవంతుడు నేనే వేదాలన్నీ అని చెప్తున్నారు. అసలు మనం వేదాలు ఎందుకు చదవాలి, ఏం చేయాలి అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడానికి, ఆయనతోటి మనకి కల సంబంధం గురించి మనం తెలుసుకోవడానికి భగవద్గీత అదే వేదాలు అనేది చదవాలి. అయితే ఇది ఆల్రెడీ రెడీమేడ్ గా మనకి ఇక్కడ దొరుకుతోంది కదా హరిబోల్, ఆల్రెడీ మనకి వేరేగా దొరుకుతూ ఉన్నప్పుడు ఈ వేదాలన్నీ ఉద్దేశం కూడా అదే అయినప్పుడు మనం ప్రత్యేకంగా వేదాలు చదవాల్సిన అవసరం లేదు అని ఇక్కడ అర్థం చెప్తున్నారు అనమాట. అసలు మనం భగవంతుడితోటి ఎందుకు సంబంధం పెట్టుకోవాలి అంటే మనం అందరం కృష్ణుని యొక్క అంశలం కాబట్టి. అదే చెప్తారనమాట 15.7 లో మమైవాంశో జీవలోకి జీవభూత సనాతన అని. అంటే మీరందరూ కూడా నా యొక్క అంశాలు అని చెప్తున్నారు భగవంతుడు స్వయంగా. సో అలాంటి వాళ్ళం కాబట్టి మనం ఎవరి నుంచి వచ్చామో వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి. అది కృష్ణ చైతన్యం అన్నమాట. అందులో మనం ఆల్రెడీ భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చేసామంటే మనం మీకు చెప్పాను కదా తల్లి గర్భంలో పిండం ఎలా ప్రాణం పోసుకుంటుంది అని చెప్పి. అలా వచ్చిన తర్వాత జీవి ఏంటంటే అప్పటి వరకు ప్రార్థిస్తున్న జీవి బయటకు వచ్చేటప్పటికి మర్చిపోతాడు అనమాట. ఎందుకు అందరూ పిల్లలు వచ్చేసారు, పిల్లాడు వచ్చాడు అని చెప్పేసి మా బుజ్జి మా కన్న అంటూ నాతమ్మలు నానమ్మలు మునిమ వాళ్ళందరూ ఉంటారు కదా, ముని మనవడు వచ్చాడు ఇట్లాగా అని వాళ్ళందరూ ఆనంద పడిపోకుంటే ఇలా చూసేటప్పటికి ఆ ఆనందంలోనూ ఎప్పుడన్నా ఆనందం వచ్చేటప్పటికి మనం చుట్టుపక్కల అన్ని మర్చిపోతూ ఉంటాం కదా. అలాగే అలా చూసి వాళ్ళందరూ నా బుజ్జి నా కన్నా అనుకుంటే ఇలా చేసేప్పటికట మనం మర్చిపోతాట భగవంతుడు. అప్పటి వరకు నన్ను తీసుకెళ్లిపో ఇక్కడి నుంచి బయటపడే అనే గర్భంలో తల్లి గర్భంలో మనం ప్రార్థించిన ప్రార్థనలన్నీ మర్చిపోతాంట. సో అట్లాగా ఏంటి మనం భగవంతుడిని మర్చిపోయినాం కదా, ఆ మర్చిపోయిన దాన్ని మళ్ళీ మనం పునరుద్ధరించుకోవాలన్నమాట. భగవంతుడితో మనకి గల సంబంధం ఏంటి అనేది మనం తెలుసుకోవడం కోసమే ఆయన ఎవరు, కృష్ణుడు ఎవరు అని మనం తెలుసుకోవాలి అని చెప్తున్నారు అనమాట. అది ఇక్కడ శ్రీమద్ భాగవతంలో కూడా చెప్తున్నారు. 3.33.7 లో చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తారంటే ఒక పవిత్రమైన ఓ ప్రభు నీ యొక్క నామ సంకీర్తన చేయవాడు ఎవరైనా సరే భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరించవచ్చు, సంకీర్తన చేయొచ్చు, భక్తి చేయొచ్చు అనమాట. అందులో ఎవరంటే బ్రాహ్మణులే చేయాలని లేదు, ఉచ్చ కుటుంబంలోకి మంచి కుటుంబంలో ఉన్న వాళ్ళు చేయాలని అలా ఏం లేదు, ఎవరైనా చేయొచ్చు. చండాలుల దగ్గర నుంచి అంటే డాగ్ ఈటర్స్ అంటాం కదా వాళ్ళని, డాగ్ ఈటర్స్ దగ్గర నుంచి ఎవరైనా సరే అధమ జన్మ కుటుంబంలో జన్మించిన వాళ్ళందరి దగ్గర నుంచి అందరూ భగవంతుడి నామాన్ని ఉచ్చరించచ్చు అనమాట. అలాగా తెలుసుకున్న వాడే ఆత్మానుభూతి స్థితిని పొందిన వాడు అవుతాడు అని చెప్పి. అంతేకాని ఈ వైదిక కర్మలన్నింటినీ మనం ఇలాగ యజ్ఞాలు తపస్సులు ఆచరించిన వాడితోటి సమానం అయిపోతుంది ఎప్పుడైతే వాళ్ళందరూ ఆ భగవంతుడి నామాన్ని ఉచ్చరిస్తూ భగవంతుడి గురించి తెలుసుకుంటారో. ఇవన్నీ చెయ్యకపోయినా వాటితో చేసిన దాంతో సమానం అవుతుంది అనమాట. అలాంటి గొప్పవాళ్ళు ఏమిటి అవుతారంటే ఆ శుద్ధ భక్తులందరూ
పుణ్యస్నాన తీర్థాల్లో స్నానం చేసినంత ఫలితం కూడా ఉంటుందన్నమాట వాళ్ళు చెయ్యకపోయినా కూడా. ఇంకా భాగవతంలో ఏం చెప్తారంటే ఈ మహాత్ములందరూ కూడా ఈ పుణ్య తీర్థాలతోటి సమానంట. సుఖదేవ గోస్వామి వ్యాస భగవానుడి యొక్క పుత్రుడు అనమాట. ఆయన శ్రీమద్ భాగవతం చెప్తారు పరీక్షిత్ మహారాజ్కి. ఆయన ఒక చోట అంటే వాళ్ళు ఏంటంటే భిక్ష కోసం వెళ్తూ ఉంటారు కదా, ఒక గోవుకి పాలు పితికేటంత టైం వరకు మాత్రమే అక్కడ ఉంటారట. ఎందుకు అంటే వాళ్ళు అలాంటి గొప్ప గొప్ప మహాత్ములు ఉన్న చోట ఏంటంటే వాళ్ళ చూపుతోటే వాళ్ళ మిగతా ఎవరైతే చూస్తారో వీళ్ళని వాళ్ళ జీవితాలు పరమార్థం పొందిపోతాయని, వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అయిపోతారని. అలాగే కొంచెం సేపు ఉన్న ప్లేస్ కూడా పవిత్ర తీర్థం అయిపోతుందట. అలాగ అవుతుందట. పైగా ఏంటంటే సుఖదేవ్ గోస్వామి అక్కడ ఎందుకుంటారట అంటే గోవు అనేటప్పటికీ ఉంది, ఆ పాలు పితికే వాళ్ళలోని కృష్ణుని చూసుకుంటారట, భగవంతుని చూస్తారట. అదే కదా మనం అందరిలోనూ భగవంతుని చూస్తాము అని చెప్పి కూడా మనం చదువుకున్నాం కదా, ప్రతి వాళ్ళల్లోనూ పరమాత్ముని చూస్తారనమాట అలాంటి మహానుభావులందరూ. అందుకని వాళ్ళు అలా వచ్చిన చోట ఎక్కడైతే ఉంటారో అదంతా తీర్థస్థానంగా అవుతుంది. కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా వేరే ఏ తీర్థాల్లోనూ పుణ్యతీర్థాల్లోనూ స్నానం చేయాల్సిన అవసరం కూడా లేదు అని. అంటే ఆ భగవంతుని యొక్క భక్తులు అంత పుణ్యాత్ములు అని చెప్పి చెప్తున్నారు అనమాట. వాళ్ళనే ఇది ఆర్య కుటుంబం నుంచి మంచి కుటుంబంలో పుట్టిన ఉత్తముడిగా కూడా వాళ్ళని పరిగణిస్తారు అని కూడా చెప్తున్నారు అనమాట. నారద ముని వెళ్ళేటప్పటికి ఆయన వెళ్ళి మాట చెప్పితేనే, మనకి తెలుసు వాల్మీకి రామాయణం రాశారు కదా, వద్దు చంపద్దు అని చెప్పేస్తే నాకు ఏంటి అంటారు, నువ్వు వెళ్ళి రాముడిది భగవంతుడి నామం చెప్తూ ఉండు, రామ రామ అని చెప్పు, నీకు అన్ని అవే వస్తాయని. అలాగే ఒక మృగారి కథ కూడా చెప్పుకున్నాం మనం. మృగారి కూడా అంతే, భగవంతుని అంటే నారదుడి ఒక్క సాంగత్యంలోకి వచ్చి ఆ కొంచెం సేపట్లోనే ఇన్ని గంటలు చెప్పారు అన్ని గంటలు చెప్పారని లేదు, ఎందుకు నీకు పాపం ముట్టగట్టుకుంటావు, వద్దు, ఆ ప్రాణులను నువ్వు ఎలా అయితే హింసిస్తావో మళ్ళీ నువ్వు అలాగే బాధపడాల్సి వస్తుంది అని చెప్తాడనమాట నారదుడు ఆ మృగారి విషయంలో. వెంటనే అతను అవునా అని చెప్పి వెళ్ళి భగవంతుడి నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటాడు. ఎప్పుడైనా సరే మనం భగవంతుడి నామాన్ని చెప్తూ ఉంటామో భగవంతుడు మన పనిలో ఉంటారట. నా శిక్షా గురువు చెప్తూ ఉంటారు, హమ్ భగవాన్ కే నామ్ పై ఔర్ భగవాన్ హమారే కామ్ పర్ అని. దీనికి కొన్ని స్టోరీలు కూడా చెప్పారు, నేను తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ చెప్తాను మీకు. భగవంతుడు మన పని చేస్తూ ఉంటారని. సో అట్లాగా మనం ఏంటంటే భగవంతుడి నామం ఎప్పుడైతే చేస్తూ ఉంటామో ఈ వేదాల్లో నిర్దేశింపబడిన యజ్ఞాలు తపస్సులు యాగాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ చేసిన వాడితోటి మనం సమానం అయిపోతుంది మనం భగవంతుడి నామం చేయడం అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా? సో నెక్స్ట్ ఎవరైనా చదవండి. కనుకనే కేవలం చదవరా? కావున కర్మకాండకే పరిస్థితులు కాక ప్రతి ఒక్కరూ వేద ప్రయోజనమును తెలివితో అర్థము చేసుకునవలెను. అలాగునే అధిక ఇంద్రియ భోగము కొరకై స్వర్గలోకములను చేరవలెనని కోరరాదు. నేటి కాలమున వేద ధర్మములు కర్మాలను పాటించుట గాని వేదాంతములు ఉపనిషత్తులు కూలంకషంగా అధ్యయనము చేయుట గాని సామాన్య మానవునికి సాధ్యము కాదు. వేద ప్రయోజనములు సిద్ధింపజేయుటకు అధిక కాలము శక్తి జ్ఞానము వనరులు అవసరం ఉండును. అవన్నీ ఈ కాలమునందు అతి దుర్లభములు. కానీ పతితుడు పావనుడైన శ్రీ చైతన్య మహాప్రభుచే ఉపదేశింపబడిన పవిత్ర హరినామ సంకీర్తన ద్వారా వేదముల ఉత్తమ ప్రయోజనము సిద్ధింపగలదు. వేదాంతములకు అధ్యయనము చేయకే ఏల భావావిష్టుని వలె హరినామము కీర్తించు వానికి శ్రీ చైతన్య మహాప్రభు ప్రకాశానంద సరస్వతి అని ఒక వేద విద్వాంసుడు ప్రశ్నించెను. అందుకు ఆయన తనను తాను ఆధ్యాత్మిక గురువు మూడునని తలచి కృష్ణనామమే కీర్తించమని తెలిపి ఉండెను. తాను ఈ విధముగా కావించిన ఉన్మాది నైతిని సమాధానం ఇచ్చారు. ఉన్మాది నైతులని ప్రత్యుత్తరం ఇచ్చేది. ఈ కలియుగములో జనులు అధిక భాగము మూఢులు మరియు వేదాంత జ్ఞానమును అర్థము చేసుకోగలిగినంత విద్య లేని వారు అయి ఉన్నారు. అట్టి వారికి అపరాధరహితముగా పవిత్ర నామము సంకీర్తనము చేయుట ద్వారా వేదాంత తత్వ ప్రయోజనము సిద్ధింపగలదు. వేదాంతమునది వేద విజ్ఞానపు చివరి అంశము. వేదతత్వమును రచించిన వాడు మరియు తెలిసినవాడు శ్రీకృష్ణ భగవానుడే. అట్టి శ్రీకృష్ణ భగవాని పవిత్ర నామ సంకీర్తనలో దివ్యానందము నుండును. మహాత్ముడే అత్యున్నత వేదాంతి.
ఇదే వేద విజ్ఞానం యొక్క చరమ ప్రయోజనమై ఉన్నది. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. సో ఇప్పుడు వేదాలు ఉపనిషత్తులు అన్ని ఏం చెప్తున్నాయి, అన్ని చెప్తున్నాయి. కానీ ఏంటంటే మనం అవన్నీ చదువుకునేది అర్థం చేసుకునేటంత ఆ స్థాయిలో లేమన్నమాట. కలియుగంలో జనాలు మంద సుమంద మతయో మంద భాగ్యో ఉపహృత అంటారు. అంటే మంద సుమంద మతయో అలా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ తప్పుదారిని పట్టిస్తూ ఉంటారు. జనాలు వాళ్ళందరినీ బాగా నమ్ముతూ ఉంటాం మనం. అలా ఉన్నాం కాబట్టి ఏంటంటే మనకి ఈ వేదాల్లో ఏమున్నాయో ఏం చెప్పారో మనకి అర్థం కాదనమాట. సింపుల్ గా చెప్తాం అనుకోండి. ఇప్పుడు సాంస్క్రిట్ లో వచ్చి ఏమన్నా ఇప్పుడు మనం ఈ శ్లోకమే చదివాము. చదివితే మనకి ఏమన్నా అర్థమవుతుందా? అది మన సంస్కృతం వచ్చి అలా ఉండుంటే మనకు అర్థం అవుతుంది. సింపుల్ గా చెప్పేసేయండి మాతాజీ, మాకు అసలు అర్థం కాలేదు అని సింపుల్ వర్డ్స్ లో చెప్పేస్తాం అనమాట. సో అది అలాగా భగవంతుని నామానికి చేరాలన్నా, భగవంతుని యొక్క కృప పొందాలన్నా మనకి పవిత్ర నామం అయితే ఉంది. అంటే భగవంతుడి నామము భగవంతుడు సెపరేట్ కాదు అని మనం చదువుకున్నాం కదా. అలాగే అలా ఉన్నప్పుడు ఆ పవిత్ర నామాన్ని తీసుకొని మనం దాని వైపు వెళ్ళొచ్చు కదా. ఈ అర్థం తెలియని వేదాంత సూత్రాలని మనం చేయడం ఎందుకు అవసరం లేదు. అయితే మనం తెలుసుకోవద్దా అంటే తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకోవాలి? మనం కొంచెం ఇప్పుడు కొంచెం భక్తిలోకి వచ్చాం, భగవద్గీత గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఇవన్నీ తెలిసిన తర్వాత ఓహో ఈ వేదాలు ఉన్నాయి, ఈ ఉపనిషత్తులు ఉన్నాయి, అవన్నీ కూడా మనం చదువుకోవచ్చు, తెలుసుకోవచ్చు. అంటే అవి తెలిసిన గురువుల ద్వారా మనం తెలుసుకోవాలన్నమాట. అవి కరెక్ట్ గా తెలుసుకుంటూ మనం వెళ్ళొచ్చు అని. అయితే ఇక్కడ చైతన్య మహాప్రభు చెప్తున్నారనమాట. ప్రకాశానంద సరస్వతి అని ఆయన చాలా గొప్ప విద్వాంసుడు, వేదాలన్నీ చదివి ఉంటాడు. కానీ చైతన్య మహాప్రభు ఏం చెప్తారు? ఆయన మిషన్ అందరికీ హరినామాన్ని చెప్పడము. హరినామాన్ని మీరు జపించండి, మీరు ముక్తి పొందండి, అంతే అన్నమాట. అందరికీ అదే చెప్తూ ఉంటారు చైతన్య మహాప్రభు. అయితే ఈ ప్రకాశానంద సరస్వతి ఏంటంటే ఆయన చాలా వేదాలు చదివి ఉన్నాడు, చాలా గొప్ప విద్వాంసుడు అనమాట. చైతన్య మహాప్రభు కూర్చోపెట్టి, నేను పెద్దవాడిని కదా, నువ్వు కూర్చోపెట్టి విను అని చెప్పి చెప్తాడనమాట. మహాప్రభు ఏమీ చెప్పరు, ఆయన స్వయంగా భగవంతుడు. ఆయనకు తెలియంది ఏంటి? ఆయన ద్వారానే వేదాలన్నీ వచ్చినాయి. ఆయనే బ్రహ్మదేవునికి కూడా చెప్పారు కదా. సో ఆయన సరే నేను వింటాను అని చెప్పేసి కూర్చుంటారు. ఒక వారం రోజులు చెప్తారనమాట. వారం రోజులు చెప్పిన తర్వాత ఆయనకి లాస్ట్ రోజున డౌట్ వస్తుంది. నేను ఇంత చెప్తూ ఉన్నాను, మాట్లాడుతూ ఉన్నాను, నువ్వు నవ్వవు, చూడవు, వినవు, కొట్టవు, అసలు ఏమనుకుంటున్నావు? నీకేమన్నా అర్థమైందా? నీలాంటి వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది అని అంటే ఆయన చెప్పడం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మహాప్రభు మాట్లాడతారనమాట. నువ్వు చెప్పిన వాటిల్లో ఇలా ఉంది కదా అని చెప్తూ వాటన్నిటికంటే గొప్పది భగవంతుడి నామాన్ని సంకీర్తన చేయడం. సో వాటన్నిటి లక్ష్యం, వేదాలన్నిటి లక్ష్యం ఏంటంటే భగవంతుడిని తెలుసుకోవడం. ఆ భగవంతుడిని తెలుసుకోవడం అంటే ఆయన తెలుసుకొని ఆయన నామాన్ని ఉచ్చరించడమే అని చెప్పి ఆయనకి చెప్తే అప్పుడు ప్రకాశానంద సరస్వతికి జ్ఞానోదయం అవుతుందన్నమాట. ఓ ఇంత లోతుగా నువ్వు వేదాలని అర్థం చేసుకొని ఉన్నావు అంటే నువ్వు భగవంతుడు తప్ప వేరే ఇంకెవరు కాదు అని చెప్పేసి అంటారు అనమాట. సో ఇలాగా స్వయంగా చైతన్య మహాప్రభు అంటే కృష్ణుడి అవతారమే. రాధారాణి మూడు తీసుకొని భక్తుడు అనే వాళ్ళు ఎలాగా ఆనంద పొందుతూ ఉంటారు, భగవంతుడికి సేవ చేస్తున్నప్పుడు ఎంత ఆనందం పొందుతారు అనే విషయాన్ని తెలుసుకోవడానికి రాధారాణి మూడులో వచ్చి మనందరికీ భక్తి అనేది ఎలా చేయాలి అని చైతన్య మహాప్రభు నేర్పిస్తారనమాట. సో కాబట్టి ఏంటంటే భగవంతుడి యొక్క పవిత్ర నామాన్ని మనము తీసుకుంటూ అంటే చెబుతూ ఉన్నప్పుడు ఈ వేదాలన్నీ యొక్క జ్ఞానం కూడా మనకి తెలుసుకున్న ప్రయోజనం లభిస్తుంది అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తున్నారు. అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ? హరిబోల్ లేవా? అయితే చెప్పండి. బాగా చెప్పారు మాతాజీ, డౌట్స్ లేవు. మీకు అర్థమైందా అని? అర్థమైంది మాతాజీ, అర్థమైంది. సరే, తర్వాత 59th శ్లోకం చదువుకుందాం. 59th శ్లోకం ఏంటంటే విషయా వినివర్తతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. చదవండి ఒకరి తర్వాత ఒకరు చదవండి శ్లోకం. అందరినీ అన్మ్యూట్లోనే ఉంచండి మాతాజీ. అన్మ్యూట్ లోనే ఉన్నారు. చదవరా అయితే ఎవరు శ్లోకాలు? చదవండి. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోపస్య పరం దృష్ట్వా నివర్తతే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే.
हरे कृष्ण माताजी। विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते। हरे कृष्ण। हरे कृष्ण माताजी। विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्णं रसोपस्य परं दृष्ट्वा निवर्तते। हरे कृष्ण। हरि बोल। विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्जं रसोपस्य परं दृष्ट्या निवर्तते। हरे कृष्ण। हरे विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्णं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते। हरे कृष्ण। हरे कृष्ण माताजी। हरे कृष्ण माताजि। हरे विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्ज्यं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते। बोल। कृष्ण माता। विनिवर्तन्ते स्वाहा। देहिनः रसवर्ज्यं रसोऽप्यस्य పాఠాలు ఉంటారో ఉంటారో మరి. మాతాజీ. హరి బోల్. నెక్స్ట్ ఎవరు చదువుతారు? हरे कृष्ण माताजी। हरे विषया कृष्ण। विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्णं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते। రసవర్జ్యం రసవర్జం రసోప్యస్య. रसवर्ज्यं परं दृष्ट्वा అంటే निवर्तते। వర్జ్యం అంటే విడిచిపెట్టేయాలి, हाँ, విడిచిపెట్టాలి. వర్జ్యం అంటాం కదా, వర్జ్యం అంటే విడిచిపెట్టాలి. రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఓకే, అయిపోయిందా? हाँ, సో ఈ హరే కృష్ణ శ్లోకంలో మాతాజీ. ఆ, చదవండి ఎవరు? విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోऽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. థ్యాంక్ యూ మేడం. हरे అనువాదం. कृष्ण। विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्ज्यं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते। हरे कृष्ण। हरे कृष्ण। विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते। हरे कृष्ण। అయిపోయిందా? ఎవరైనా ట్రాన్స్లేషన్ చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి. బద్ధజీవుడు ఇంద్రియ భోగముల నుండి నిగ్రహించబడినను ఇంద్రియార్థముల పట్ల రుచి అట్లే నిలిచి ఉండును. కానీ అత్యున్నతమైన కృష్ణ చైతన్యమును రసాస్వాదన పిమ్మట అతనికి ఇంద్రియార్థముల పట్ల రుచి కూడా నశించును. అనుకోండి ఏమంటున్నారంటే ఇక్కడ విషయ అంటే మనం వర్డ్ బై వర్డ్ మీనింగ్ కూడా విషయ అంటే ఇక్కడ ఇంద్రియార్థాలు అన్నమాట. వినివర్తంటే అంటే వాటిని వేరే దారి పట్టించడానికి మరలించడానికి యత్నించాలి. ఎప్పుడు నిరాహారస్య అంటే వ్యతిరేక నియమాల ద్వారా, దేహినః అంటే బద్ధజీవుడు, రసవర్జ్యం అంటే రుచిని విడిచిపెట్టాలి, రసాపి అంటే ఇంద్రియ భోగాల పట్ల రుచి కూడా ఉండడం, అస్య అంటే అతని, పరం అంటే పరమ సత్యాన్ని, దృష్ట్యా అంటే అనుభవం ద్వారా నివర్తతే విడిపడును అని. ఇక్కడ ఏం చెప్తున్నారంటే బద్ధజీవులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంద్రియ భోగాల పట్ల నిగ్రహించలేకుండా ఉంటారనమాట. అంటే వాటి మీద రుచి ఏదైతే ఉందో వాటి మీద రుచి అట్లాగే ఉంటూ ఉంటుంది. కానీ ఎవరైతే కృష్ణ చైతన్యంలోకి వస్తారు చూసారా, ఆ రసాస్వాదన వచ్చిన తర్వాత వాళ్ళు ఇంద్రియాల పట్ల రుచిని కూడా వదిలిపెట్టేస్తారనమాట. సో ఇక్కడ మనం ఒక స్టోరీ చెప్పుకుందాం. ఒక దొంగ ఏం చేస్తాడంటే వస్తాడనమాట. కొంతమంది ఈ షాప్ లిఫ్టింగ్ అంటాను తెలుసు కదా మీకు, వాళ్ళకి నచ్చినవి వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా ఉండనియండి, వాళ్ళకి అదొక అలవాటు అన్నమాట. మంచి ఐటెం కనిపించింది అనుకోండి, దానికి డబ్బులు పెట్టి కొనే స్థాయి ఉంది వాళ్ళకి. కానీ ఏంటంటే ఆ చెయ్యి అట్లా వెళ్ళిపోతుంది, తీసుకొచ్చి పెట్టేసుకుంటూ ఉంటారు అనమాట. సో అట్లాగా ఉంటూ ఉంటారు. అయితే ఒక దొంగ ఏం చేస్తాడంటే, ఆహా ఈ వీళ్ళందరితోటి ఉండడం బాగుంది, శుభ్రంగా నేను దొంగతనం మానేస్తాను అని చెప్పేసి కొన్ని రోజుల తర్వాత వచ్చి ఏంటంటే వీళ్ళ సాధువులు వాళ్ళు వెళ్తూ ఉంటే ఆ సాధువుల సంఘంలో చేరిపోతాడు అనమాట. చేరిపోయి ఏం చేస్తాడు, వాళ్ళతోటి వెళ్తూ ఉంటాడు, పాపం వచ్చినది పెట్టుకుని తింటూ చేస్తూ ఉంటారు. అయినా సరే అతనిలో ఉన్న ప్రవృత్తి ఉంటుంది చూసారా, దొంగతనం చేసే ప్రవృత్తి ఉంటుంది చూసారా, అది పాపం అది కంట్రోల్ కాదనమాట. ఒక రోజు వీళ్ళందరూ ఎక్కడో ఒక ఊరుకు వెళ్తారు, వెళ్తూ ఒక అరణ్యంలోకి వెళ్లాల్సి వస్తుంది. అరణ్యంలో వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు చీకటి పడిపోయింది కదా, నిద్రపోతారు, అందరూ చెట్టు కింద పడుకొని నిద్రపోతారు.
దొంగలు ఏం చేస్తారు, రాత్రిపూట్ల దొంగతనాలు చేస్తూ ఉంటారు కదా. ఆ సాధువుల దగ్గర ఏముంటుంది, అయినా సరే వాళ్ళ దగ్గర ఉన్న మాలలు అవి ఏం చేస్తాడంటే తీసేసుకొని దాచిపెట్టేసుకుంటాడు, తన దగ్గర దాచిపెట్టుకుంటాడు. నెక్స్ట్ రోజు పొద్దున అందరూ లేస్తారు, మామూలు పొద్దున్నే 4కి అట్లాగా లేచేస్తారు. లేచేసి అందరూ వాళ్ళ సామాన్లు చూసేప్పటికి వాళ్ళ జోలే ఉంటుంది కదా, అవి ఖాళీగా ఉంటాయి అన్నమాట. ఏంటి అట్లా ఉన్నాయి అని అనుకుంటారు వాళ్ళు. తీరా చూసి మనమే ఈ మాలలతోటి సాధువుల దగ్గర ఉన్న వీటితోటి వాళ్ళకి ఏం అవసరం అని చెప్పేసి అనుకొని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. తీరా చూస్తే ఈ వీళ్ళని కొత్తగా జాయిన్ చేసుకున్న ఇతను ఉంటాడు కదా సాధువు, అతని దగ్గర చూస్తే వీళ్ళందరి సామాన్లు ఇతని దగ్గర ఉంటాయి అన్నమాట. ఆ ప్రవృత్తి అనేది అతను వదిలిపెట్టుకోలేకపోతాడు, ఎంత ఉండాలి అనుకున్నా సరే అలాగ వదిలిపెట్టలేరన్నమాట. అలాగే జీవులం మనం కూడా ఏంటిటంటే బద్ధ జీవులం, మనందరం ఏం చేస్తా అంట, నిగ్రహించుకోవాలి అని అనుకుంటా అంట. ఏంటి, ఈ భౌతికమైన విషయాలన్నిటిని మనం దూరంగా పెట్టుకొని నిగ్రహించుకోవాలనుకొని భక్తి చేస్తూ ఉంటాం. కానీ ఏం చేస్తామంటే ఆ రుచి అట్లాగే ఉండిపోతుందట. అది ఎప్పుడైతే మనము దాన్ని వదిలిపెట్టి వస్తామో అప్పుడు ఇంద్రియార్థాల మీద రుచి ఉండదు అని. అలా రావడానికి మనం ఏం చేయాలంటే కృష్ణ చైతన్యంలోకి రావాలి అని చెప్తున్నారు. మనము అంటే తక్కువ స్థాయి టేస్ట్ ఏదైతే ఉందో ఆ స్థాయి టేస్ట్ తగ్గిపోతుంది అన్నమాట. ఎప్పుడైతే హయ్యర్ టేస్ట్ దొరుకుతుంది మనకి. రాధా మదన్ మోహన్ ని చూస్తాం అనుకోండి, మనం వెళ్ళి ఆ కళ్ళు తిప్పుకోలేకపోతాం. ఆ వాళ్ళిద్దరి విగ్రహాలు అవి చూసేటప్పటికి ఎంత అందంగా ఉంటాడంటే భగవంతుడు, దాని మించి దృష్టి తిప్పుకోలేకపోతాం అనమాట. మనమందరం ఒక స్టోరీ కూడా చెప్పుకున్నాం కదా, ధనుర్ధర్ దాసు వాళ్ళ ఆవిడకి గొరుగు పట్టుకొని వెనక్కి నడుస్తూ ఉంటాడు, తర్వాత రామానుజాచార్యులు వెళ్ళి చూపిస్తారని. సో ఈ భౌతికమైన ఇంద్రియాల పట్ల వాటి పట్ల ఆసక్తి తగ్గాలి అంటే మనం భగవంతుని దీనిలో ఉండాలన్నమాట. ఎప్పుడైతే మనం అక్కడ కరెక్ట్ గా ఉండగలుగుతామో అప్పుడు ఈ చిన్న చిన్న కోరికలు, భౌతికమైన కోరికలు ఏవేవైతే ఉంటాయో అవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. స్లోగా అవన్నీ పోయి భగవంతుని మీద మన ధ్యాస నిలుస్తుంది. ఈ ఈ శ్లోకానికి అర్థం అది. ఎవరికన్నా అర్థం అయిందా, కాలేదా, లేకపోతే ఇంకేమన్నా ఎగ్జాంపుల్స్ చెప్పి మనం చదువుకుందామా? అర్థమైందా చెప్పింది? అర్థమైంది. సరే, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. డయాబెటీస్ వచ్చింది అనుకోండి, డాక్టర్ ఏం చెప్తాడు, అప్పటి వరకు మనకి అసలు అది డిటెక్ట్ కాకముందు వరకు కూడా మనము స్వీట్ అంటే సరే వద్దులేండి వద్దులేండి అని మనం విడిచిపెట్టడానికి రెడీ అయిపోతాం. కానీ ఎప్పుడైతే డాక్టర్ చెప్తాడు చూసారా, మీకు షుగర్ చాలా ఉంది, మీరు స్వీట్లు తినకండి అని చెప్తారో మనసు వెళ్ళి స్వీట్ తినేయాలనిపిస్తూ ఉంటుంది చూసారా, అదే అన్నమాట. భౌతిక ఇంద్రియాల పట్ల వాటి మీద కోరికలు అట్లా అన్నమాట. ఏదైతే వద్దని చెప్తామో అదే చేస్తాం మనం, దాని మీదకే మనసు వెళ్ళిపోతుంది. అప్పుడు ఎంత మనసు ఎట్లా అంటే మనం ఆ స్వీట్ తినకపోతే మనం జీవితంలో మనం చచ్చిపోయినట్టుగానే ఫీల్ అయిపోతూ ఉంటాం. అట్లా ఉంటుందన్నమాట. ఈ భౌతికమైన విషయాలు కూడా అంతేట. ఎప్పటి వరకు అయితే మనం కృష్ణ చైతన్యంలోకి రాము అప్పటి వరకు వీటిని విడిచిపెట్టేశాము అన్నట్టుగానే ఉంటాం, కానీ విడిచిపెట్టలేమన్నమాట. అర్థమైందా? కాబట్టి మనం భక్తి అనేది చేస్తూ ఏం చేశాలంటే ఈ విషయాలన్నిటిని దూరం వాటంతట అవే వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే భగవంతుడిని, ఇప్పుడు మనం చూడండి కృష్ణ కాన్షియస్ లోకి వచ్చాం, మనం ఆటోమేటిక్ గా పొద్దున్న లేవండి 4ంటికి లేవండి అంటే స్టార్టింగ్ లో మనం అందరం కష్టం అనుకున్నాం, కానీ లేస్తున్నాం. మళ్ళీ చెయ్యండి అన్నాడు, అబ్బా కష్టం ప్రభు అనుకున్నాం, చేస్తున్నాం. బయట టీలు కాఫీలు తాగద్దన్నారు, కొన్ని రోజులు వదిలిపెట్టేసేపటికి మళ్ళీ మనంతటా మనమే అసలు వాటి దగ్గరికి వెళ్ళాలంటే కూడా మనకి ఇష్టం ఉండదు, వాటి స్మెల్ కూడా పడదు అనమాట. సో అట్లాగా వెళ్తూ ఉంటాం. మాతాజీ హ్యాండ్ రేస్ చేశారు, భాగ్య మాతాజీ ఏమన్నా డౌటా? సారీ లేదు సారీ మాతాజీ, మామూలుగా సడన్ గా వచ్చింది. ఓకే సరే, ట్రాన్స్లేషన్ చదువుతారు ఎవరైనా? భాష్యం చదవండి. నేను చదువుతాను మాతాజీ. చదవండి. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. దివ్యమైన ఆధ్యాత్మిక స్థితిలో నిలవనదే ఇంద్రియ భోగము నుండి మరలుట ఎవరికీ సాధ్యము కాదు. విధి నియమముల ద్వారా ఇంద్రియ భోగానుభవంపై ఆంక్షలు విధించుట అనునది రోగిని కొన్ని విధములైన ఆహార పదార్థముల నుండి నియమించుట వంటిది. అట్టి నియమములు రోగి కెన్నడను రుచింపవు. అంతేకాక ఆహార పదార్థములపై కోరిక అతనికి పోదు. ఆ విధముగానే ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూసారా, డయాబెటిక్ పేషెంట్ గురించి చెప్పుకున్నాం చూసారా, అదే
మనం ఏది నువ్వు తినద్దు, పిల్లల్ని కూడా చూడండి, చాక్లెట్లు తినద్దురా పుచ్చిపోతాయి అని అంటే అయినా సరే ఫ్రిడ్జ్ లో చాక్లెట్లు ఎక్కడ దాచిపెట్టామో తీసి రోజు తినాలా. వాళ్ళు పడుకొని కూడా తిని నేను తినలేదమ్మా అంటారు. ఇంకా వాళ్ళకి ఎన్ని తెలివితేటలు అంటే రాత్రిపూట వాళ్ళ టీచర్ బ్రష్ చేసుకొని పడుకోవాలి కాబట్టి అందుకని అప్పుడు కరెక్ట్ గా వాళ్ళు నీళ్లు పుక్కిలి చుమ్మేసి బ్రష్ చేసుకొని పడుకుంటారు అప్పుడు వాళ్ళు. ఎందుకంటే ఆ ఈ అంటే టేస్ట్ కోరిక అనేది ఉంది చూసారా, అలాగా పోదన్నమాట. ఏది వద్దంటామో అది చేస్తాం అన్నమాట. ఈ ఆహార నియమాలు కూడా, రోగికి ఆహార నియమాలు అంటే ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మనం ఇప్పుడు. డయాబెటిక్ పేషెంట్ ని వద్దు అన్నాం అనుకోండి, అవి డాక్టర్లు చెప్పింది మనకి నచ్చదన్నమాట. ఇంకో టాబ్లెట్ ఎక్కువ వేసుకుంటానులే పోయిందేముంది ఒకటి అది అనేసి మనం తినేస్తూ ఉంటాం. కాకపోతే ఏంటంటే నియమాలు ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో అప్పుడు మనం కరెక్ట్ గా ఉండగలుగుతాం అన్నమాట. కాబట్టి ఆ నియమాలు ఉండవు, రుచించవు కూడా అన్నమాట. సో అది చెప్తున్నారు. అల్పజ్ఞులం కదా మనం, మనుషులు అందరం అట్లాగే ఉన్నాం. ఎప్పుడైతే ఆ విషయాల్ని మనం కృష్ణుడి వైపుకి తిప్పి అటువైపు నుంచి వస్తూ ఉంటామో అప్పుడు ఇది మనము ఈ నియమాలు పాటిస్తాం. ఎలా అయితే ఇప్పుడు ఏం చేస్తాము, భగవంతుడికి ఆఫర్ చేస్తాం కదా, టెంపుల్ కి వెళ్తాం, స్వీట్ అంటే ఒకటే పెడతారు, గులాబ్ జామ్ ఒకటే పెడతారు, ఒకటే ఇది ఇస్తారు. అక్కడ వాళ్ళ నియమం ఉంటుంది అనమాట. తర్వాత అన్నం పెట్టుకోవాలన్నా సాంబార్ అవన్నీ కావాలంటే మీకు కావాలంటే వేసుకోండి అని చెప్తారు. సో అట్లాంటి నియమాలు ఉంటాయి. అలాగే మనం ఇంట్లో కూడా ఏంటంటే మనం వండాలి కానీ భగవంతుడికి ఆఫర్ చేయాలి అని పెట్టుకుంటూ ఉంటాం చూసారా, అలా పెట్టుకొని తినాలి అని ఆ తిండి దగ్గర కూడా నియమాలు అవన్నీ ఉంటవి. పాటించుకుంటూ ఉంటే మనం ఆ డిసిప్లిన్ ఉంటుంది చూసారా, దానిలో వెళ్తామని చెప్తున్నారు. చదవండి మాతాజీ. ఆ విధంగానే అల్పజ్ఞులైన మనుషుల కొరకు యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యయ ఆహారము, ధ్యానము, ధారణాది పలు ప్రక్రియలు కలిగిన అష్టాంగ యోగ విధానము ఇంద్రియములు అదుపు కొరకే నిర్దేశింపబడినవి. కానీ కృష్ణ భక్తిలో పురోభివృద్ధి నొందుచు శ్రీకృష్ణ భగవానుని దివ్య సౌందర్యమును ఆస్వాదించిన భక్తుడు మృతప్రాయములైన లౌకిక విషయముల ఏడ రుచిని కోల్పోయి ఉండును. అనగా నియమములనునవి తొలి దశలోనున్న భక్తులు ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకే ఏర్పాటు చేయబడినవి. కృష్ణ భక్తి భావన యందు నిజముకు రసాస్వాదనము కలుగునంత వరకే అవి ప్రయోజనము కలిగి ఉండును. మనుజుడు కృష్ణ భక్తి రసభావితుడైనంతనే శుష్క విషయములందు అప్రయత్నముగా రుచిని కోల్పోవును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. ఇప్పుడు వీళ్ళు ఋషులు వాళ్ళు ఏం చేస్తారు, అష్టాంగ యోగా అవన్నీ చేస్తారు, తపస్సులు చేస్తారు. ఆ తపస్సులు అవి చేస్తూ ఉంటారు కానీ వాటి మీద వాళ్ళకి అంటే వాళ్ళ ఇంద్రియాల మీద వాళ్ళకి కంట్రోల్ లేదనుకోండి. మనం విశ్వామిత్రుడి గురించి చెప్పుకున్నాము, సౌభరముని గురించి చెప్పుకున్నాము. వాళ్ళకి వాళ్ళ ఇంద్రియాల మీద కంట్రోల్ లేకుండా ఉన్నారనమాట. సో అట్లాంటి తపస్సులన్నీ ఎందుకు వేస్ట్. అలాగే అష్టాంగ యోగ చేస్తారు, దానిలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార అని ఇట్లాగా 8 రకాలుగా ఉంటూ ఉంటాయి. అవి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవడానికి చేస్తూ ఉంటారు. అది కూడా ఏంటంటే భగవంతుణ్ణి సెంటర్ చేసుకొని వాళ్ళు ధ్యానం చేస్తుంటే గనక ఇవన్నీ ఉంటాయి అని. సో ఇట్లాగా చేసేవన్నీ కూడా అవి కరెక్ట్ గా ఉండవు. ఎప్పటి వరకు అయితే భగవంతుని ధ్యానంలో ఆయనని తీసుకోకపోతే మన ధ్యానంలో గాని తపస్సులో గాని భగవంతుని సెంటర్ ఆఫ్ పాయింట్ చేసుకోకపోతే గనక అవి అన్ని వేస్ట్ అని చెప్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే మనం ఇప్పుడు ఆధ్యాత్మిక అభివృద్ధిలోకి వెళ్ళాలని చెప్పాము, అదే చెప్పాను కదా, ఫస్ట్ పొద్దున్నే 4 లేవమన్నారు, లేవలేకపోతున్నాం, కాదు అనుకున్నాం. కొన్ని రోజుల తర్వాత అది అలవాటు అయిపోతుంది. ఇప్పుడు నువ్వు లేటుగా లేవమన్నా కూడా నువ్వు లేవలేకపోతావు అనమాట. అది నిజంగానే భక్తిలో మనము పురోగతి పొందడం అనేది. కాబట్టి ఎవరైనా సరే కృష్ణ చైతన్యంలో వాళ్ళు ఎవరైతే ఉంటారో కరెక్ట్ గా వాళ్ళు ఇలాంటి నియమాలన్నీ కూడా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఎవరి ద్వారా అంటే ఫోర్సిబుల్ గా పెట్టి వాళ్ళు ఫాలో చేసినట్టుగా ఉండదన్నమాట. అప్పుడు వాళ్ళు ఈ భౌతికమైన విషయాల పట్ల రుచి అనేది వాళ్ళు స్లోగా వాటంతట అవే పోతాయి. మనం ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు, దానికి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. ఓకేనా హరిబల్? హరే కృష్ణ. ఓకేనా? మన నెక్స్ట్ శ్లోకం నెక్స్ట్ మండే చదువుకుందాము. 62. వీలైతే నెక్స్ట్ వీక్ ఇది ఫినిష్ చేస్తూ ట్యూస్డే రోజు ఇంకా టైం ఉంటే గనక మనం ఫినిష్ చేశాక అసలు ఇప్పుడు మనం ప్రసాదము తినాలి ఇవన్నీ చెప్తున్నాం కదా, అది ఎలా చేసుకోవాలి, ఎలా చేయాలి, పద్మపురాణంలో వాటి గురించి కొన్ని ఉన్నాయి, అవి చెప్పుకొని అసలు భగవంతుడికి ఎలా ఆఫర్ చేయాలి, ఎలాగా చేయాలి అనే విషయాలను కూడా మనం నెక్స్ట్ వీక్ చెప్పుకుందాము.
ఫోర్ శ్లోకాలు ఉన్నాయి. సెకండ్ చాప్టర్ ఫినిష్ అయిపోతుంది. సో మనం అవి ఫినిష్ చేసుకొని నెక్స్ట్ వీక్ ఆ ప్రసాదం వాటి గురించి చెప్పుకుందాం. సరేనా? ఎవరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమి లేవా ఇవాళ చెప్పిన వాటిల్లో కానీ ఇంకేమన్నా? ఓకే, హరే కృష్ణ. ఏం డౌట్స్ లేకపోతే ఏం చేద్దాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవందికి జయ, అనంతకోటి ఆచార్యవందికి జయ, శ్రీల ప్రభుపాద్కి జయ, శ్రీల గురుదేవ్కి జయ. నీత గౌర్ సీతనాథ్ ప్రేమానందే. హరే థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఏం చేస్తున్నాం మీటింగ్? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సోమవారం ఒక్కరోజేనండి మీరు భాగవతం క్లాస్ చెప్పేది? అవును మాతాజీ, సోమవారం ఒక రోజు చెప్తాను. సరే. రికార్డింగ్